ఇదో చూడండి వంట రూమ్లో ఉంటే బా సేక 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 బాబూజీ పౌడర్ కాదు అంతా మా అన్న బుద్ధులు మా నాన్న బుద్ధులు మా సంగీతకి నుంచి నవ్వుతానే ఉంది. ఏమది? This is my family. Dr. Kavitra official. Like, share, subscribe. కూర అయితే ఇలా చేసాను ఫ్రెండ్స్. ఐషుకి చాలా ఇష్టం అన్నమాట. సో ఫ్రెండ్స్ అయిపోయింది, కట్ చేస్తాను నా గ్యాస్. ఇంకా ఇప్పుడు ఇదో చూడండి వంట రూమ్లో ఉంటే బా సేక సేక సేక. ఇప్పుడైతే రైసు సంగటి పెడేస్తానా. పాలైతే కాల్చిన మా ఐషు స్నానం చేసి పెడతాను మమ్మీ అంటుంది. అయిపోయింది, వంట అయిపోయింది. ఇంకా ఆర్డర్ ఇచ్చుకో, ఏం కావాలి ఆర్డర్ ఇచ్చుకో, ఇస్తాను. మా ఇంట్లో చూస్తాం ఫ్రెండ్స్, ఇచ్చుకునేవాళ్ళు తీసుకునేవాళ్ళు లేదు మా ఇంట్లో. ఏది కావాలో తీసుకొని అంటాను, వద్దు 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 అంటారు. ఇలా పిల్లలు ఎవరికైనా నిజంగానే అదృష్టం, నా అదృష్టము. వేరే పిల్లలు అయితే సత్తాయిచ్చి తీసుకుంటారు, నాకు అది కావాలి ఇది కావాలని. మా ఇంట్లో మేము అడుక్కోవాలి తీసుకోమని. చేంజ్ అయిపోయింది అంతా. సరే ఫ్రెండ్స్, మళ్ళీ సంగటి ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు, ఇంకా 2 hours. ఇప్పుడు పాలు పెరుగు కొద్దిగా జిమ్ అయితే చేసాము. పాలు ఈరోజు కోడిగుడ్డు తినలే ఫ్రెండ్స్, నేను మొత్తం పాలు తాగేసి కొద్దిగా జిమ్ చేసిన. చూడండి సెకండ్ వచ్చింది. ఇంకా మధ్యాహ్నం సంగటి తినేసేది అంతే. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇదో కాకరకాయ ఉంది కదా ఫ్రిడ్జ్లో, ఆ కాకరకాయ ముద్దగా చేస్తా. ఐషుకి ఇష్టమా. ఐషు చూడండి ఐరన్ చేసుకుంటుంది. గైస్ అది స్టాండ్ ఉంది కదా, అది పోయిందనమాట. అందుకే నేను 12 వేసుకున్నా కింద. కొత్త డ్రెస్ ఐషు ఐరన్ చేసుకుని వేసుకుంటుంది అనమాట, అలవాటు. డాడీ లాగా, పప్పా లాగా. వాళ్ళ డాడీ ఐరన్ లేకుండా బయటకు పోడు, గుడ్డలు ఐరన్ వేసుకోవాలి. ఇంట్లో ఉన్నా కూడా ఐరన్. వాళ్ళ డాడీ బుద్ధే ఎట్లా చేసుకుంటున్నా. వాళ్ళ డాడీ బుద్ధి ఎవరికి అంటే పెద్ద బాబుకి ఐషుకి. మా అక్కడ వాళ్ళు ఊరుని చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి ఊరు లాగా వీళ్ళు అంతా వాళ్ళలాగా వీళ్ళిద్దరు. మాలాగా మా ఇద్దరు ఎవరు అంటే సంగీత వెంకి. అంతా మా అన్న బుద్ధులు, మా నాన్న బుద్ధులు మా సంగీతకి, మా అన్న బుద్ధులు వెంకికి అలా పడింది. వీళ్ళకంతా వాళ్ళ ఊరులాగా పడింది. వాళ్ళ అత్తోళ్ళ బుద్ధి, మా ఇంటర్నల్ బుద్ధి అట్లా పడింది. సాలు ఉంటుంది కదండి, వాళ్ళ సాలు పోలికలు వాళ్ళిద్దరు. యశు ఐషు మా ఇంటర్ని పోలికలు. మా పోలికలు మా ఊర్లో మా పోలికలు వచ్చి సంగీత వెంకి అనమాట. మమ్మీ ఇప్పుడు కాకరకాయ చేస్తున్నావా? కోయచ్చు కదా, పొద్దున్నే చేసింది. చూపించిన ఓహో, మమ్మీ ఆల్రెడీ చేసి పెట్టేసింది చూడండి. తినండి బాగుంది, మంచిది. మమ్మీ చూడండి చెట్టు తెచ్చింది, చెట్టు తనిత చెట్టు. మా మమ్మీ భలే ఇష్టం ఇట్లా చెట్లు మెయింటైన్ చేసి. బాగుంటుంది. సొంత ఇంటికి అన్ని చెట్లే, అన్ని ఇల్లంతా చెట్లే. అబ్బా, మెయింటైన్ చేయగలుగుతావు మమ్మీ అన్ని చెట్లు? చైనా నువ్వు చేస్తావులే. మమ్మీ ఫుల్ టేక్ కేరింగ్ ఎక్కువ, చెట్లు గురించి, అన్ని ఇంట్లో అన్ని వస్తువుల గురించి అన్ని పెట్టినాను ఫ్రెండ్స్ నేను. అవును, మా ఇంటి నుండి కొంది ఎండిపోతుంది, పాపాలు వస్తాయి ఎండిపోతాయి అనేసి అన్నాడు. అందువల్ల అది ఎండాకాలంలో ఈ ఊర్లో ఫస్ట్ తిరుపతిలో ఎండలు ఫుల్ ఎక్కువ, ఎండలు తట్టుకోలేక చచ్చిపోయినాయి. అప్పటి నుంచి పాపం తేవద్దే, వద్దు సొంత ఇంటి తెచ్చుకుందాము, అప్పుడైతే మాకు కావాల్సినట్టుగా పందిర్లా వేసి పెట్టొచ్చు చెట్లు అనేసి అని. అప్పటి నుంచి చెట్లు జోలికే పోను. ఈ తొలి చెట్టు అవంతగా అవే వచ్చిండేది, ఇది మేము కొనింది కాదు, ఆ గింజల్లోనే వచ్చింది తొలి చెట్టు. వాడు ఉండే అంతే. ఇంకోటి ముళ్ళులు ఉండే చెట్లు నాటుకోకూడదు కదా మమ్మీ? ముళ్ళుల చెట్లు ఎవరు నాటుకుంటారు ఈ కాలంలో? అది రోజా చెట్లు ముళ్ళులే కదా.
నాటుకోకూడదు అంటారు. నాటుకు ఎందుకు, మందారం పూల చెట్లు నాటుకున్నాం సాలు. అంతే. వైట్ మందారం, రెడ్ మందారం, ఎల్లో మందారం, పింక్ కలర్ ఉన్నాయి మమ్మీ. అన్ని కలర్లు ఉన్నాయి. చూడండి పౌడర్ చేసి పెట్టేసినామా, ఇప్పుడే తాగినాం మేము పౌడర్ పాల్లో. భలే నచ్చింది మమ్మీకి, నాకు కూడా భలే నచ్చింది. ఐస్ చూడండి, వావ్. ఐరన్ చేసుకుంటేనే బాగుండేది. అవును, ఐస్ టీవీ చూస్తున్నారు ఇప్పుడు. ఐష్ ఇంకి చూస్తున్నారు అనమాట టీవీ. మమ్మీ ఏం చేస్తున్నా చూద్దాం రండి. మమ్మీ ఏం చేస్తున్నారు మమ్మీ కిచెన్లో? అయిపోయింది, కారకాయ సార్ చేసిన. ఉడుకు కూర్చారు. కాకరకాయ పులుసు, వావ్. చేపల పులుసు లాగుంది మమ్మీ స్మెల్. సంగటికి సంగీత కలుపుతున్నాం. అరిట్లు ఇది అన్నము వచ్చింది, తగ్గించేసి. రాగి పిండి జల్లెడైపోయింది. మమ్మీ అదే శనగల పులుసు కదా, శనగల పులుసు సంగటికి వెళ్ళి అయిపోయింది నాకు. మమ్మీ చూడండి చెమ్మట కారిపోతుంది పాపం. టీవీ చూస్తున్నారు. పౌడర్ చేసినాం కదా, బాబూజీ పౌడర్. బాబూజీ పౌడర్ కాదు, గంట కలిపేసి కాఫీ పౌడర్. సద్దులు తాగుతున్నాం పాలన్నమాట. వాషింగ్ మిషన్ వేస్తాను. మ్యాచ్ అయిపోయింది. అడిగాను అనమాట, ఏమి ఇది పేరు ఏమి అని. ఆ షర్ట్ ఎందుకు వేసుకోవాలి ఫ్రెండ్స్? అసలు గుడికి ఉన్న షర్ట్ వేసుకుంటారు, బ్లాక్ వేసుకుంటారు. మా చెల్లి మా తమ్ముడు ఇద్దరు బ్లాకే, ఎప్పుడు బ్లాకే. వాళ్ళ ఫేవరెటే బ్లాక్ అనమాట. ఆయన అప్పుడే సెర్చ్ చేస్తాను. వాళ్ళ మమ్మీ ఎడిటింగ్ చూసి వాళ్ళందరూ షాక్ అవుతున్నారు అనమాట. మా వీడియో చూసుకుని మేమే నవ్వుకుంటున్నాం అసలు. ఐషు చూడండి అప్పటి నుంచి నవ్వుతానే ఉంది. ఏమది ఏమి బానా ఎందుకు కాల్పింది? నిప్పేసి ఉంటారు. అదే కదా టీవీలో నుంచి చూసి ఎవరు నిప్పేసినారు ఫ్రెండ్స్. లిప్పేస్తే అట్లా రాదు. లేదు లిప్పేస్తే అట్లా రాదు, ఏదో అయిందట. అవును ఫ్రెండ్స్, లిప్పేస్తే అట్లా రాదు, నల్ల పొగ రాదు నిప్పేస్తే. ఖాళీ ప్లేస్ కదా అది. అవును, ఖాళీ ప్లేస్. మా చెల్లి టీవీలో నుంచి చూసి చెప్తాను చూడండి. అక్కడి నుంచి ఏమవుదులే, మానొస్తుంది. చూసినాం. ఈరోజు వచ్చి ఇలా వేసాను అనమాట సింపుల్గా. ఐష్ డ్రెస్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఎడా లే, ఎక్కడ తీసుకున్నా? అమెజానా, ఫ్లిప్కార్టా? జూడియో. జూడియోనా? వా, జూడియో చెప్పాలి కదా. ఈడ ఎట్లుంది ఐశ్వర్య? తెలియకుండా కండలు పెంచుతాను. ఎట్లుంది కారకాయ కొజ్జు? అలా ఆప్సే సౌండ్ పర్వాలేదు, ఎట్లుంది? సరే, ఇప్పుడు నేను సంగటి తింటా ఫ్రెండ్స్. ఎట్లుంది సంగీత? సూపర్ మమ్మీ. బుడ్డ శనగ మసాలా బాగుందా మేడం? బాగుందా? ఐషు కారకాయ కొజ్జు, సంగీత గింజల కొజ్జు. ప్రోటీనే, అన్ని ప్రోటీన్. బాగుంటుంది. గట్టి గట్టి అది కారకాయ పులుసు. కాకరకాయ ఇది బుడ్డ శనగలు మసాలా. కాకరకాయ పులుసు చూడి, చేపల పులుసు లాగా ఉందిరా. ఉత్తు పెట్టుకొని చూడే. యారుగుంటూ యారిగిల్ల తర. నువ్వేం తింటాడు ఐషా? పెరగనమా?
పెరుగన్నం వెజ్ ఏం గుజ్జు ఏం గుజ్జు కుదిరినప్పుడు మాడదు ఏం గుజ్జు అదే గింజలు నచ్చలేదు కారకాయ గుజ్జు నా బిడ్డ సూపర్ గా ఉంది అది అన్నంకే బాగుంది సంచులతో అంతా బాగుంది పెరుగన్నం భలే ఉంటుంది ఉమ్. కాకరకాయ మీరు ఇలా సంగటి చేసుకోండి ఫ్రెండ్స్ ఆరేకల సంగటి అప్పుడైతే షాపింగ్ అయితే వెళ్తున్నాం మమ్మీ షాపింగ్ ఏం లేదు ఈరోజు ఇంకా రేపు అవును కదా ఈరోజే కదా రేపు కదా ఫంక్షన్ మళ్ళీ చెప్దాంలే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి రాండి తిందురు మీరు చూస్తున్నారు కదా రాండి తిందురు రాండి ఫ్రెండ్స్ వచ్చారు వచ్చారు మీటర్ పెట్టుకో వచ్చారు మీట పక్క పెట్టుకుంటా అన్నడికి ఎప్పటికైనా పెడతా మీటప్ నాకు ఫస్ట్ నుంచి ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అందరికీ అందరికీ స్పెషల్ గిఫ్ట్